పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది. నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు. పార్టీ పరంగా కూడా మేము దాదాపు 50 నుంచి 75 సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మేము కూడా ఒక బాధ్యతగా మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఒక నెట్వర్క్ 75 సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు. బందోబస్తు విషయంలో కానివ్వండి, సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళు ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటున్నారు. లాస్ట్లో చూస్తారు మీరు. ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది, మన అందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళ